నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2025 సంవత్సరం మరి మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 2025 మార్చి నెల ఈ యొక్క మేషరాశి వారికి గత నెలలోనే 12వ తారీఖు నుంచే నష్టదాయకమైన పరిస్థితులకి వచ్చారు. అదే నష్టదాయకమైన పరిస్థితులు ఈ నెలలో కూడా సంపూర్ణంగానే ఉన్నాయి. అంటే మొట్టమొదటి వారం బాగుంటుంది, రెండవ వారం బాగోదు, మూడవ వారం బాగుంటుంది అనే టైప్లో లేదు. ఇక్కడ ప్రతిదీ నెగటివ్గానే ఉంది. ఈ నెగటివ్గా ఉన్నప్పుడు జాగ్రత్తను తీసుకోవాలి, దానికి తగ్గ పరిహారాలు చేసుకోవాలి. నెగటివ్ పరిణామాలు ఏంటి? వాహన ప్రమాదములు, శస్త్రచికిత్సలు. శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ లాంటివి, ఆడవారికి కానీ మగవారికి కానీ ఏదైనా సరే అటువంటివి. అలాగే ఎత్తు నుంచి పడిపోవడం. ఇంట్లోని ఎన్న బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, మేషరాశి వారు, వాళ్ళు ఏదో కట్టారు, సైడ్ ఇంకా వాల్స్ కట్టకుండా ఉంటాయి, అలానే మెట్లు ఎక్కారంటే పైకి ఎక్కితే పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పడిపోతే ఏమిటంటే అది ఏమైనా జరగచ్చు, నష్టదాయకమైన పరిస్థితిని. కాబట్టి ఇటువంటి ఎత్తుగా ఉన్న పరిణామాల్లోని వెళ్ళకూడదు. అలాగే వీళ్ళు నడుస్తున్న ఆగకుండా ఉన్న బస్సుని పరిగెట్టుకుంటూ ఎక్కేస్తారు. చాలామంది ఆగకుండా ఉన్న ట్రైన్ ఎక్కేస్తారు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి. ఇటువంటి పనులు కూడా చేయకూడదు. అలాగే జనసమూహంలో, ఎక్కువ జనసమూహం ఉన్న దగ్గర కూడా ఈ మేషరాశి వారు ఉండకూడదు. ఎందుకంటే శని కుజులు కలయిక ఉన్నది. ఉన్న విధానంలోని కేతు దృష్టి కూడా ఉన్నది కాబట్టి మేషరాశి వారికి దీనివలన ఏం జరుగుతుంది అంటే అధికమైన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది జరగకూడదు అంటే కుటుంబంలోని నువ్వు చేసే పని పోలేదురా అన్నా నీకు కోపం వస్తుంది. ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, ఏదో చదువుకుంటున్నాడు, ఇంటరో డిగ్రీ చేస్తున్నాడు. తల్లిదండ్రులు అన్నారు, రే నువ్వు చేసే పని బాగోలేదురా, నువ్వు కరెక్ట్ చేయట్లేదు అని అంటే, ఇంత బాగోలేదు నీకు తెలుసా అని అడుగుతారు. వితండవాదం చేస్తారు. ఆ వితండవాదం వల్ల లేనిపోని ఇబ్బందులకు గురవుతుంటారు. ఆ ఇబ్బందులు తెచ్చుకున్నంత వల్ల వెనక వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటాడు, ఈ యాక్సిడెంట్ అయింది అన్న ఐసీయూలో పెట్టేస్తారు, ఏసీ రూమ్లో పెట్టేస్తారు. ఆడు బాగానే ఉన్నాడు, ఆడు ఉంటాడో పోదడో తర్వాత సంగతి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క బంధువులు కావలసిన వాళ్ళు బయట కూర్చుని ఏడుస్తూ ఉంటారు. సమయానికి తిండి తినలేరు, నిద్ర పట్టదు, ఏం జరుగుతుందో తెలదో. ఈ వైద్యులా కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు, వాదార్చేవాళ్ళు లేరు. ఇంకేముంది, డబ్బు గురించి ఆశపడుతున్నాము ఉన్న వాళ్ళే. ఇటువంటి పరిస్థితులు మేషరాశి వారికి కలుగుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోని అలజడి పొందకుండా ఆలోచనతోటి వ్యవహారం చేస్తే శుభదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. సరే, శుభదాయకమైన ఫలితాలు పొందాలి, ఏం చెయ్యాలి? ఉన్న విషయాలన్నీ మామూలుగా ఉన్నాయి, ఇక్కడ ఏం చెయ్యాలి అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ మేషరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందడానికి ముందుగా చేయవలసింది ఏంటంటే అన్నదానాన్ని చేయాలి. అన్నదానంలోని ఏం చెయ్యాలి? అన్నదానం అంటే మేషరాశి వారికి పులిహోరను చెయ్యండి, దద్దోజనం చెయ్యండి. పులిహోరలోని ఎక్కువ కరివేపాకు వేయండి. దద్దోజనంలో దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష పళ్ళు వేయాలి. ఈ యొక్క అన్నదానం ఎవరికి చెయ్యాలి అనే పరిస్థితి వస్తే ఏదైనా హాస్పిటల్, బసవతారకం హాస్పిటల్, నీమ్స్ హాస్పిటల్, అలాగే మనం మీ ఊరిలో ఉండే హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్లోని రోగులకు దగ్గర ఉండే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. అన్నం తినలేరు, బయటికి వెళ్ళి బద్దకించి ఊరుకుంటారు. నిజమైన అన్నార్థులు అంటే వాళ్ళే. అక్కడికి వెళ్ళి పెట్టండి, ఆహ్లాదకరంగా తింటారు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడైతే తిన్నారో ఈ యొక్క దుష్పరిణామాలు తరడానికి ఉపయోగపడతాయి. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ అన్నదానంలోనే
జాంగీర్ను కొని ఒక స్వీట్ కింద అది కూడా పెట్టండి. ఈ మాత్రం పులిహార పెట్టండి, ఈ మాత్రం దద్దోజనం పెట్టండి, అందులో ఒక ఇది పెట్టండి, చాలు. ఇంతంత పెట్టగలదు. ఈ రోజుల్లో తినేవాళ్ళు లేరు, తక్కువే తింటున్నారు. కాబట్టి అంత పెట్టండి. ఒక 10 మంది పెట్టండి, ఓ 20 మంది పెట్టండి. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీరు అన్నదానం చేశారనుకో, ముఖాన్ని చూడకూడదు, ఎదుటి వ్యక్తి ముఖాన్ని చూడొద్దు. ఆకు మీ మిస్సెస్ వస్తుంది, ఆకు అందుకు ఆడు చెప్తాడు పల్లెలోని మీరు పులిహోర వేయండి, పక్కన ఇంకొకరు ఎవరెవరు ఉంటారు, మీ అబ్బాయి మీ అమ్మాయో, ఆవిడ చేత కొంచెం ఇచ్చండి, ఈ దద్దోజనం ఉంచండి, స్వీట్ కూడా వేసేయండి, ఓ వాటర్ ప్యాకెట్ ఇచ్చండి, ముఖం చూడకండి. మీరు 50 కేజీలు రైస్ వండి పట్టుకెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఒకడికి మిగలదు, ఉండదు. ఆడు పళ్ళెం పట్టుకొస్తాడు, అయిపోయిందంటాడు అని సిరేస్తాడు. ఆ చేత్కరణ మనం చూడకూడదు. అంటే ఏ ఒక్క ముఖము కూడా మనం చూడకూడదు. మీ దృష్టి ఎక్కడ ఉండాలి? అన్నం దిగసా మీద వడ్డించి ఇస్తర మీదే ఉండాలి. అలాగా మీరు అన్నదానాన్ని ఒక 4-5 సార్లు ఈ నెలలో చేస్తే ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా అన్నం దానం అంటే మామూలుది కాదు. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా మంచిదని చెప్పేసి ఉంటాయి. ఆకలిగా ఉన్నవారికి అన్నదానాన్ని చేస్తే మీకు వస్తున్న కుటుంబ వ్యవహారిక ఆర్థిక ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఏ వస్తున్నా, ఎంతటి గొప్ప శత్రువు వచ్చినా, ఏం చేసినా కూడా ఈ యొక్క అన్నదానం వల్ల పరిసమాప్తం అవుతుంది. అది రాకుండా కాపుదల కాసుకుంటారు. మేషరాశి వారికి ప్రథమం నుంచి కూడా 10 నెలల కాలం శుభదాయకంగా ఉంది. ఈ 2 నెలల కాలం అశుభదాయకంగా ఉంది. ఆ తర్వాత మళ్ళా నూతన సంవత్సరం 2026 చూసుకున్నాం. ఇప్పుడు ఎందుకు 26లో మేషరాశి వారికి ఎలాగుందన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఈ అన్నదానంతో పాటు ఇంకొక విధానం ఏం చేయాలి, పూజా విధానం ఏం చేయాలి, మన ఇంటిలోనే చేయాలి. భూమాత పుత్రుడికి ఇష్టమైనది ఆహారం ఏంటంటే పనసకాయ కూర. పనసకాయ అని చెప్పేసి పూర్వకాలం చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారేమో ఉంటుంది, పనసపొట్టు అంటారు. పనసపొట్టు కూర అది చేసి మొట్టమొదట మంగళవారం నాడు పనసపొట్టు కూరతో చేసి ఈ యొక్క కుజునికి విగ్రహం లాది లేకపోతే ఒక ఫోటో లేదా ఏదో చూసుకుని, లేకపోతే కుజ స్వరూపం అని చెప్పేసి ఒక పుష్పాన్ని పెట్టి అదే కుజుడు అని అక్కడ పనసపొట్టు కూరని అన్నంలో పెట్టి అది నివేదన చేసి ఆ యొక్క పనసపొట్టు కూరతోటి మంగళవారం నాడు ఇంటి పెద్దయిన వాళ్ళు ముందుగా తినాలి. తర్వాత ఉన్నవాళ్ళు తినచ్చు. ఆ రకమైన నివేదన చేసుకుంటూ ఉంటే అంటే మంగళవారం 4 వారాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ. ఆ 4 వారాల్లో ఇది చేసుకున్నందువల్ల ఎటువంటి పరిణామాల్లో జరిగిన సంఘటన అయినా సరే చీపురు పుల్లతో తీసి పారేసినట్టుగా అంత సులభంగా బయటపడడం జరుగుతుంది. వాహన ప్రమాదాల సంభవం జరగదు. ఈ యొక్క అన్నదాన విధానంలో అంటే కుజుని యొక్క రంగు ఏ రకంగా ఉంటుంది? కాషాయ రంగులో ఉంటుంది. జాంగ్రీ ఏ రకంగా ఉంటుంది? కాషాయ వర్ణంలోనే ఉంటుంది. మినువులతో చేస్తారు. మినువులకి అధిపతి ఎవరు? రాహువు. రాహువుకి కుజుడు ఎవరు? శత్రువు. దీని యొక్క విధానాన్ని బట్టి వాహన ప్రమాదాలు సంప్రాప్తమవకుండా ఉంటాయి. ఎప్పుడైతే గతంలోని 2-3 నెలల క్రితం నాడు ఆర్క గణపతిని పెట్టి పూజ చేయమని చెప్పాం. ఆ వినాయకుడు ఉన్నాడు, ఆయనకు కూడా ఒక పుష్పాన్ని సమర్పించుకుంటే ఇంకా మంచిది. ఎటువంటి కలతలు నలతలు లేకుండా సుఖ సంతోషాలతోటి ఈ యొక్క మేషరాశి వారు బయటకు వచ్చి ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఈ వార ఫలములు, మాస ఫలములు, సంవత్సర ఫలములు, దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను. ఈ సంవత్సర ఫలితంలో ఒక 60% మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది. అయితే
లక్ష్మి అనే అమ్మాయి ఉంది. అమ్మాయికి జాతకం చెప్తున్నాం. లాలేలు అని చెప్పి అక్షంతరం బయలుదేరింది. మేషరాశి వచ్చింది. మేషరాశి గురించి చెప్పాడు. లక్ష్మి ఒక్కట్లే లేరు. లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా? నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను. మీ యొక్క రాశి ఫలాన్ని కానీ, లగ్న ఫలాన్ని కానీ, లేకపోతే మీ నవాంశ చక్రం కానీ, రాశి చక్రం కానీ లేదు. గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో 60% కరెక్ట్గా ఉన్నా, 40% మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన పరిహారాలు, రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి. లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి. పర్సనల్గా కలిస్తే దానికి వచ్చిందంటే మీ రాశి నవాంశ ద్రేక్కాణం అనే చక్రాలు 8 చక్రాలు ఉంటాయి. ఈ 8 కుండలన్నీ పరీక్షిస్తాం. అది మీ జాతకమే. మీ నాడి బొటనవేలి ముద్రను తీసుకుంటాం, మీ హస్త రేఖలను చూస్తాం, మీ ముఖ కవళికలు చూస్తాం, ఫేస్ రీడింగ్, మీ న్యూమరాలజీని తీస్తాం. ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేగాని ఈ రాశి చక్రంలో చెప్పాడు, ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం 60% మాత్రమే వస్తుంది. అది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ లేకపోతే ఫోన్లో తెలుసుకోవడం కానీ చేయడం వలసిందిగా కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ. అలాగే గురువుగారు, మీరు కనుక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.